చెప్తాను. అనగనగా ఒక గ్రామంలో వెంకయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను గేదెలు కాసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అయితే కానీ ఒకప్పుడు అడుగు తిని బతుకుతూ ఉండేవాడు. ఆ ఊరి పెద్ద మనుషుల సలహా వల్ల గేదెలు కాసుకోరా, అలా నీకు రూపాయి వస్తుంది, దాన్ని బట్టి బతకొచ్చు, ఇలా అడుగు తింటే ఏం బాగుంటుందరా అని చెప్పేసి అందరూ ఆ ఊరి పెద్దలందరూ చెప్పబట్టి అతను 4 గేదెలు కాసుకుని జీవిస్తూ ఉండేవాడు. అయితే అలా ఉంటూ ఉండగా ఒకసారి చెట్టు కింద కూర్చొని గేదెలంక చూసుకుంటూ అనుకుంటాడు కదా, ఏం జీవితారా బాబు, అందరూ ఉన్నవాళ్ళు అవుతున్నారు, నేను ఎందుకు ఇలా అవుతున్నాను, నేను ఎప్పుడు ఉన్నవాళ్ళని అవుతాను అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఉండేవాడు. అయితే ఒక రోజున సీతక్క అక్కడ ఉండి, ఆ సీతక్కకి 1 ఎకరం భూమి ఉందన్నమాట. ఆ భూమిలో పంట పండించుకొని ఎక్కువ ధాన్యం చక్కగా నిల్వ తీసుకుని అలా అందరూ సంతోషంగా ఉంటూ ఉంటే ఒకరోజు ఈ వెంకయ్య వెళ్ళి, అక్క సీతక్క నువ్వు చాలా అదృష్టవంతురాలు కదక్క, నువ్వు చూడు ఎలా పంట పండించావో, ఎంత బాగా పండిందో, నీకు అన్ని సౌకర్యాలు నీకు ఉన్నాయి, ఉండటానికి ఇల్లు ఉంది, తినటానికి ధాన్యం ఉంది, నాకు చూడక్క ఇల్లే లేదు, చెట్టు కింద పడుకోవడమే గేదెలు కాసుకుంటూ అని అంటే అప్పుడు ఆ సీతక్క అంటది కదా, ఏరా నేను కష్టపడేది నీకు కనిపించడం లేదేరా, ఆ పంట పండిందంటే నేను ఎంత కష్టపడ్డాను, దానికి ఎరువేసి ఎన్ని సదుపాయాలు చేసి ఆ పంట మన చేతికి వచ్చిందిరా అని చెప్పేసి ఆ వెంకయ్యతో అంటదనమాట సీతక్క. అన్న తర్వాత సరే తల్లి అని చెప్పేసి నా గేదెలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఆ గేదెను తీసుకొని వస్తాడు. అలాగే యథావిధిగా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ గేదెలు అక్కడ తోలుకొని చెట్టు కింద కూర్చొని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి వేరే ఊరు నుంచి ఒక పెద్ద ఆయన వస్తాడనమాట. అలా పెద్ద మనిషి అక్కడికి వచ్చేసి ఇతను ఆలోచిస్తుంటే ఆ ఆలోచన అనేది ఇతనికి వచ్చింది అనమాట. వచ్చి ఇతను ఏదో ఆలోచిస్తున్నాడే, అసలు ఏంటో కనుక్కుందాము అని చెప్పేసి అనుకుంటాడనమాట. అనుకున్న తర్వాత ఒకరోజు ఏమైందంటే అలా కూర్చున్న తర్వాత ఆయన అడుగుతాడు, నాయన నువ్వేంటి ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన ఏంటో నాకు ఒకసారి చెప్పు అని చెప్పేసి అని అంటాడనమాట. కాదయ్య గారు, నేను ఈ ఊరిలో అడుగుతూనే బతికేదాన్ని. అయితే ఈ ఊరి పెద్దలందరూ ఏం చేశారంటే, ఏరా నువ్వెంతకాలం అడుక్కుంటావురా, 4 గేదెలు కాసుకొని బతకొచ్చు కానీ అంటే సరేనని చెప్పేసి ఆ గేదెలు కాసుకొని బతుకుతున్నాడు. కానీ అయ్యగారు నాకు ఉండటానికి ఇల్లు లేదు, ఏమీ లేదు, చెట్టు కిందే పడుకుంటాను, నాకు ఉన్నవాళ్ళని అవ్వాలి, అందరిలాగా ఉండాలి అనే కోరిక నాకు ఉంది. అలా అవ్వాలంటే ఏం చేయాలి అయ్యగారు అని నా మనసులోకి వచ్చిందని చెప్పేసి అంటాడనమాట. సరే నువ్వు ఇప్పుడు నేను మా ఊరికి వెళుతున్నా, మా ఇంటికి రా అని చెప్పేసి అని ఇంటికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్తే వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటిలో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. జరుగుతుంటే ఈ వెంకయ్యని తీసుకెళ్ళి ఒక గదిలో తీసుకెళ్ళేసి అక్కడ ఎన్నో ఫంక్షన్కి పిండి పదార్థాలు, పిండి వంటలు ఎన్నో రకరకాలు చేస్తారనమాట. అవి చేసినప్పుడు ఈయన అంటాడు కదా, అబ్బా వంటలు ఎంత గుమగుమలాడిపోతున్నాయి అని చెప్పేసానంటే అప్పుడు నేను నిన్ను ఈ వంటగదిలోకి నేను తీసుకెళ్తున్నా, ఈ వంటగదిలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్నీ నీకేమి కావాలంటే అది తినేసి అని చెప్పేసి అని అంటాడనమాట. అప్పుడు ఈ వెంకయ్య ఏం చేస్తాడంటే ఆస్తూ గబా అయినాలు పెట్టుకొని చక్కగా టేబుల్ మీద కూర్చొని భుజిస్తూ ఉంటాడు. ఈ పెద్ద ఆయన చూసుకుంటూ ఏమీ మాట్లాడనమాట. తిన్న తర్వాత ఇంకా 4 పెట్టుకో వెంకయ్య, ఇంకా తినుయ్యా అని చెప్పేసారంటే అప్పుడు ఈ వెంకయ్య అంటాడు కదా, వద్దు బాబు గారు, ఇప్పటికీ కడుపు ఇక తినలేను బాబు గారు, ఇంతవరకే తింటాను, కడుపు పట్టినన్ని తింటారు కానీ ఎక్కువ తినలేం కదా అని చెప్పేసి అని అంటాడనమాట. అప్పుడు ఈ పెద్ద ఆయన అంటాడు కదా ఆ వెంకయ్యతో, చూసావా ఇన్ని వంటకాలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా, ఇన్ని ఉంటేనే నువ్వు తినలేకపోయావు, నీకు నీ మనసులోకి ఆలోచనకి ఏమీ రాలేదా, నువ్వు కూడా ఫస్ట్ నుంచి కష్టపడి కొంచెం ఎదగాలి కానీ ఒకేసారి రావాలని కోరుకోకూడదు నాయన. ఇప్పుడు నీ కడుపుకు పట్టిననే తిన్నావు కదా, నీకు ఆస్తిపాస్తులైనా ఏదైనా సరే నువ్వు కష్టపడ్డదాన్ని బట్టే ఫలితం దక్కుతుంది.
ఈరోజు నువ్వు 4 గేదెలు కాసుకుంటావు, నెలకు 4 50లు 200 వస్తాయి. అలా నువ్వు 50 గేదెలు కాసుకున్నావంటే నెలకి ఎన్ని వస్తాయో ఆలోచించావా? అలా చెయ్యి, చేసావంటే నువ్వు అలా ఎదుగుతూ ఉంటావు అని చెప్పేసి అని అంటాడనమాట. ఇతను చెప్పిన ప్రకారంగా అత్యాశకు పోకుండా ఉన్న దాంట్లోనే మనం చూసుకోవాలని చెప్పేసి ఉన్న 4 గేదెలతో పాటు ఇంకొక 10 గేదెలు కాచుకుంటూ అట్ట కొన్ని రోజులైన తర్వాత అతను చాలా ఉన్నవాడవుతాడనమాట. అతనికి కూడా కొన్ని కోరికలు నెరవేరుతాయి అన్నమాట. అందుకని ఉన్న దాంట్లోనే తృప్తి పడాలన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, అందుకే కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, అందుకనే అలా కష్టపడితే క్రమంగా ఎదుగుతూ ఉంటారనమాట. ఒకేసారికి అత్యాశకు పోయి ఆకాశానికి లిచ్చలేసి పైకెక్కాలంటే కింద పడటం తప్ప రెండోది ఏమీ లేదు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఈ కథ వల్ల మీరు తెలుసుకునేది ఏమిటంటే, నీతి నిజాయితీగా ఉండాలి, మంచి బాటలో నడవాలి, ఎదట వ్యక్తి మీద పడి ఏడవకూడదనమాట. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీతాపురం అనే గ్రామంలో రవి అనే ఒక వ్యక్తి ఉండేవాడనమాట. అతను ఒక అశోక్ శర్మ అనే దగ్గర పనిచేస్తూ ఉండేవాడనమాట. చాలా నమ్మకంగా చక్కగా వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. వాళ్ళ దగ్గర పని చేసుకుంటా అతను చెప్పిన పనులన్నీ చేసుకుంటూ అలా చేస్తూ ఉండేడనమాట. కానీ ఆ పనిమంతుడు వాడి ఇంటి దగ్గర చాలా తెలివైనడు అనమాట. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఆ అశోక్ శర్మ ఈ పనివాడిని రవిని వదిలేవాడు కాదనమాట. ఏదైనా సలహాలు తీసుకోవాలన్నా ఇతని దగ్గరే తీసుకునేవాడు అనమాట. అయితే అలా పొలం పనులు అవన్నీ చేస్తూ ఉండగా అతనికి చాలా పంట పండి చాలా లాభాలు వస్తాయన్నమాట. అలా వస్తూ ఉండగా ఒక రోజున అశోక్ శర్మ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏంట్రా ఎలా ఉన్నావు ఏంటి అని అన్న తర్వాత ఇతను ఎవరు రానంటే ఇతనే మా ఇంట్లో పనివాడు రవి, నమ్మకంగా పనిచేస్తున్నాడు అన్న తర్వాత ఇతనికి కావాల్సిన